నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది కొత్తగా కూడా నిర్మాణంలో జరుగుతుంది. అయితే ఈ క్యూ లైన్ అనేది కృష్ణతేజ సర్కిల్ నుంచి శిలా తోరణం వరకు పొడిగించబడింది. సో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇదేనండి మీరు చూస్తున్నారు. ఈ కంపార్ట్మెంట్లో వెళ్ళే భక్తులు ముందుగా అయితే ఇలా ఈ క్యూ లైన్లో నుంచి కూడా వెళ్ళాల్సి వస్తుంది ఫ్యూచర్లో, దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు. ఓకేనా. ఇక ఈరోజు మరొక పాయింట్ ఏమిటి అంటే, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, చక్కగా తిరుమల కొండపైన పుష్కరిణి సిద్ధంగా ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఈ నెల ఆగస్టు మొత్తం కూడా 31 రోజులు కూడా మీ అందరికీ పుష్కరిణి అనేది మరమ్మతుల కారణంగా టీటీడీ యాజమాన్యం వారు దాన్ని మూసివేయటం జరిగింది. ఇక రేపటి నుంచి చక్కగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ పుష్కరిణి అనేది భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండబోతోంది. రెడీ అయిందండి. అలాగేనండి, మీకు మరొక విషయం చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. సెప్టెంబర్ 1వ తారీఖు అంటే రేపటికి సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు మనందరికీ కూడా ఈరోజు విడుదల చేయటం జరిగింది. మీరు చూసారా, మొత్తము రేపు తెల్లవారుజామున 3 గంటలకి 3000, 4 గంటలకి 3500, 5 గంటలకి 3000, 6 గంటలకి 2500, 7 గంటలకి 1000, అంటే దాదాపు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,000 సర్వ దర్శనం టోకెన్లు అనేది ఒకరోజు ముందుగానే భక్తులకైతే ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు తిరుపతిలో ఎవరైతే ఉన్నారో వారు ఈ 13,000 మంది ఈ టోకెన్లు అయితే రేపటికి సంబంధించినవి అయితే తీసుకున్నారండి. ప్రతి శుక్రవారము, శనివారము, ఆదివారము ఒకరోజు ముందుగానే తిరుపతి కనుక మీరు చేరుకున్నట్లయితే రేపటి దర్శన టికెట్లు ముందు రోజే మీరు తీసుకోవచ్చు. నడక మార్గం పరిస్థితి కూడా అంతేనండి. శ్రీవారి నడక మార్గం భక్తులకు కూడా రేపటికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లు దాదాపు 2,000 టోకెన్లు ఒకరోజు ముందుగానే భక్తులకైతే ఇవ్వటం జరుగుతుందండి. ఈ విషయము నేను ప్రతి వారము చెప్తూ ఉంటాను, మరలా ఈ వారం కూడా మీ అందరికీ చెప్తున్నా. అలాగేనండి, ఇప్పుడు స్క్రీన్ పైన చూసారా, సాయంత్రం 5 గంటలు అయ్యే టైంకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో కళ్యాణము, అలాగే కళ్యాణోత్సవం, కొత్తగా న్యూ కపుల్కి సుప్రభాత సేవ, ఈ దర్శనం సంబంధించిన ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఆఫ్లైన్ విధానం ద్వారా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో నేను మీ అందరికి ఇది లైవ్లో చూపిస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటా కదండి, ఒకరోజు ముందు తిరుమల కొండపైకి వస్తే మీరు లక్కీ డిప్ సేవల్లో సుప్రభాతము, కళ్యాణము, మిగతా ఏ సేవలు అందుబాటులో ఉంటే ఆ సేవల్లో మీరు మీ యొక్క అదృష్టాన్ని ప్రయత్నంగా ట్రై చేయవచ్చు, అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న సాయంత్రం 5:30 ఈ డ్రా తీస్తారు. 5 గంటల కల్లా ఈ డ్రా అయిపోతుంది. ఉదయం 11 నుంచి 5 గంటలకి ఈ డ్రా అయిపోతుంది అనమాట. సో ఇదొక అవకాశము మీ అందరికీ తిరుమల కొండపైన వెళ్ళి చేరుకున్న వాళ్ళకి తెలుసుకోవడానికి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటి, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మా పిల్లలకి పుట్టెంటికలు తీపిచ్చాలి, చెవులు కుట్టించాలి, అలాగే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికో పెళ్లి చేయాలా తిరుమల కొండపైన, మరి మేము ఎక్కడా అని. తిరుమల కొండపైన మీకు పురోహిత సంఘంలోనండి చక్కగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. చూసారా, మీకు కావాలంటే మన ఛానల్ టెలిగ్రామ్లో, వాట్సాప్లో జాయిన్ అయితే ఇవన్నీ మీకు పెడతా. చెవులు కుట్టించుకోవాలి అనుకుంటే 50 రూపాయలండి. అలాగే సంఘంలో అయితే 50 రూపాయలు, కాటేజ్లో అయితే 100 రూపాయలు. మ్యారేజ్ అనుకోండి ఫ్రీ అండి. ఉపనయనం చేయించుకోవాలంటే 300, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలంటే 300, మిగతా ఏ పూజన చేయించుకోవాలంటే 200. అలాగే మేళము, పెళ్ళికి మేళం అయితే ఫ్రీ అండి. వేరే పూజలకైతే 100 రూపాయలు తీసుకుంటారు. చూసారా, ఈ మీకు కళ్యాణ వేదిక అని తిరుమల కొండపైన ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు ప్రైజులు. అప్పటికప్పుడు వెళ్ళి ఇవన్నీ చేసుకోవచ్చండి. ఒక పెళ్ళి తప్ప రిజిస్ట్రేషన్ ముందుగా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఫోన్ చేయొచ్చు, 087722634333కి మీరు ఫోన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి చిన్న చిన్న మార్గాలు మీ అందరికీ నేను వెల్లడించడం జరుగుతుంది. సో మీరు చూసారు కదండి, ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే ఇలా ఉంది. అలాగేనండి, తిరుమల కొండపైన సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి విశేష పూజలు ఏంటో నేను చెప్తా చూడండి. సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 5న బలరామ జయంతి, వరాహ జయంతి, సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 15న అనంత పద్మనాభ వ్రతము, సెప్టెంబర్ 18న పౌర్ణమి శ్రీవారి గరుడ సేవ,
సెప్టెంబర్ 28న సర్వ ఏకాదశి. ఇవన్నీ కూడా ఈ 5 కూడా తిరుమల కొండపైన విశేష పూజలు సెప్టెంబర్ నెలకి సంబంధించి. ఓకేనా అండి? అలాగేనండి, ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో నవంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి కేవలం ఒకటే ఒక అవకాశము, తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే నడక మార్గం దగ్గర అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో తెల్లవారుజామున 2 గంటలకే ఇస్తారు. ప్రతి శుక్ర, శని, ఆదివారంలో అయితే ఒకరోజు ముందుగానే మీకు రేపటి దర్శనం టికెట్లు ఇచ్చేస్తారు. సగమే ఇస్తారు, మిగతా సగము మరుసటి రోజు ఇస్తారనమాట. మిగతా అన్ని రోజుల్లో కూడా కేవలం ఆ రోజుకి సంబంధించి ఆ రోజు టోకెన్లే ఇవ్వడం జరుగుతుంది. ఇక అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే ఎటువంటి టోకెన్లు ఇవ్వట్లా. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లోనే మీరు సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అదే శ్రీవారి నడక మార్గంలో భక్తులు అనుకోండి, మీకు నడక మార్గం దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు. 50వ మెట్టి దగ్గర ఇస్తారు, 1250వ మెట్టి దగ్గర స్కానింగ్ చేయించుకోవాలి. ఓకేనా? ఇవి కాకుండా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, మీ అందరికీ నేను గతంలో చెప్పాను, మరలా కూడా చెప్తున్నా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అలాగేనండి, డిసెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయని ఎక్కువ మంది అడుగుతున్నారు. వారికి సంబంధించి నేను చెప్తున్నానండి మీకు. ఈ నెల అంటే రేపటి నుంచి సెప్టెంబర్ కదా, సెప్టెంబరు 18వ తారీఖు నుంచి మీకు అందరికీ కూడా డిసెంబర్ నెలకి సంబంధించి ప్రతి అప్డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మీకు ఒక తర్వాత ఒకటి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే 300 రూపాయల దర్శన టికెట్ అనేది ఎక్కువ శాతం డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతాయి. అలాగే సెప్టెంబర్ 24న 300 రూపాయల టికెట్లు విడుదలవుతాయి. 22వ తారీఖున 500 రూపాయల టికెట్లు విడుదలవుతాయి. ఓకేనా అండి? మీకు ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో మీ అందరికీ కూడా డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదల అవ్వబోతున్నాయి. అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. నవంబర్ వరకు కూడా మీకు అన్ని రకాల 300, 500 రూములు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, కళ్యాణం టికెట్లు అన్ని బుకింగ్స్ క్లోజ్, ఇంకేమీ లేవు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో వీకెండ్లో అయితే మీ అందరికీ ఒకరోజు ముందుగానే టోకెన్లు ఇస్తారు, తీసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నన్ను కమెంట్ సెక్షన్ అడగగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.